అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చండి శనగపిండితో మంచి హల్వా చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. పెద్దవాళ్ళకు కూడా ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన స్వీట్ రెసిపీ అండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పంచదార, అలాగే అదే కప్పుతో 2.5 కప్పుల వరకు నీళ్ళని తీసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని గ్యాస్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ పంచదార కరిగేదాకా బాయిల్ చేసేసుకోండి. పంచదార కరిగితే సరిపోతుందండి. ఏ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా పంచదార కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. అదే గ్యాస్ మీద అడుగు మందంగా ఉన్నటువంటి ఒక బాండీ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా నెయ్యిని వేసేసుకోండి. నెయ్యి వేసుకోగానే ఇలా కొంచెం నెయ్యి వేడెక్కగానే అదే కప్పుతోనే ఒక కప్పు దాకా శనగపిండిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. మంట ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఈ శనగపిండిని లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డెన్ కలర్లోకి రాగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ పంచదార సిరప్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం ఒకసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకున్నారనుకోండి, ఈ శనగపిండి అనేది ఆ వాటర్ని బాగా పీల్చేసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం పోసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇదే ప్రాసెస్ని ఈ పంచదార నీళ్ళైపోయేదాకా చేసేసుకోవాలి. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఈ హల్వా అనేది బాగా దగ్గర పడేదాకా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ హల్వా ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి, అది గుర్తుంచుకోండి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పొడిని కూడా వేసేసుకొని ఈ హల్వా బాండీని విడిచేదాకా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఈ హల్వా బాండీని విడిచేదాకా బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే ఈ స్టేజ్లో అయినా ఆపేసుకోవచ్చు. ఇంకా కొంచెం దగ్గర కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, కొంచెంసేపటికి ఇలా నెయ్యిని విడుస్తుంది కదా, అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవటమే. చూశారు కదండి, 15 నిమిషాల్లోనే శనగపిండి హల్వాని ఎంతో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.